మనకుండేటువంటి 4 యుగాల్లో మొట్టమొదటి యుగమైనటువంటి కృతయుగం ఉందో దాన్ని సత్యయుగం అని కూడా పిలుస్తారు. ఆ యుగంలో అప్పటి ఉండేటువంటి మానవులందరూ కూడా యోగ సాధనతో, తపస్సులతో వాళ్ళంతా కూడా తరించి భగవంతులో ఐక్యమయ్యారన్నమాట. తరువాతి యుగమైనటువంటి త్రేతాయుగంలో చాలా మంది యజ్ఞ యాగాలు చేసి భగవంతుణ్ణి సంతృప్తిపరిచి, ఆ యజ్ఞ యాగాల ద్వారా వాళ్ళు తరించి మోక్షాన్ని పొందారు. ద్వాపర యుగంలో దాన ధర్మాలు చేసి తరించారన్నమాట. అందుకే దానకర్ణుడి కోసం కూడా మనం ఆ యుగంలోనే వింటాం. సో, ఇట్లాగా చాలా మంది వారికి చేతనైనంతలో దాన ధర్మాలు చేసి, ఆ దాన ధర్మాల యొక్క ప్రతిఫలం ద్వారా వాళ్ళు భగవంతుని చేరుకున్నారంట. ఈ కలియుగంలో మనం భగవంతునిలో ఐక్యమవ్వడానికి, మోక్షం పొందడానికి ఏకైక మార్గం ఏమైతే ఉందో, అది నిరంతర భగవంతుని యొక్క నామస్మరణ. రోజు కూడా భగవంతుని స్మరించడం, భగవంతుడికి సంబంధించిన మాటలు వినడం, భగవంతుని కీర్తించడం, ఇటువంటి సాధన చేత ఈ కలియుగంలో మనిషి తరిస్తాడు అని చెప్పేసి శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి.